మీరు ఒక మాను దగ్గర నించుని ఆ మాన్నే చూస్తూ ఉండండి. కాసేపు మాను కూడా మిమ్మల్ని చూస్తూ ఉంది అని ఫీల్ అవ్వండి. కాసేపు ఒక 5 minutes మాన్నే చూస్తూ ఉన్నారంటే ఆ మాన్లో ఉన్న ఎనర్జీని మీరు తీసుకొని ఉంటారు. అది ఒక రాయి, ఒక పెద్ద బండరాయి. ఆ రాయి ముందు నించుని ఆ రాయిని తదేకంగా చూస్తూ ఉండండి. ఒక 5 నిమిషాలు ఆ రాయిలో ఉన్న ఎనర్జీ మీరు తీసుకుంటారు. నీళ్ళు, ఒక లేక్ ఉంది, పాండ్ ఉంది, రివర్ ఉంది. ఆ నీళ్ళని 5 నిమిషాలు అలాగే చూస్తూ ఉండండి. ఇక్కడ ఏ ఆలోచనలు ఉండకూడదు. జస్ట్ అలాగే మీరు ఇక్కడ నుంచి చూస్తూ ఉండాలి అంతే, వితౌట్ ఎనీ థాట్స్. మీ అవేర్నెస్, మీ జాగృతి దాని మీద ఉండాలి. అప్పుడు దాని ఎనర్జీ కూడా మీకు వస్తుంది. అది మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మీరు దేన్ని చూస్తుంటారో దాని ఎనర్జీ మీకు వస్తుంది. మీలో ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. ప్రకృతి అంత పవర్ఫుల్ అయినది. అంతేకాదండోయ్, మీ ఎనర్జీ కూడా మీరు తీసుకోవచ్చు. ఏంటిది అనుకుంటున్నారా? తప్పకుండా మీరు మిర్రర్ ముందు నించోండి. రోజులో ఒకసారి చేయండి ఇది. మిర్రర్ ముందు నించొని మీ కళ్ళల్లోకి మీరు 5 నిమిషాలు చూడండి. ఇక్కడ సైలెన్స్, ఏమీ ఆలోచనలు ఉండకూడదు. జస్ట్ మీ కళ్ళల్లోకి చూస్తూ ఉండండి. మిర్రర్లో ఉన్న ఇమేజ్ మిమ్మల్ని చూస్తూ ఉంది అని ఫీల్ అవ్వండి. 5 నిమిషాలు అలాగే చూస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక ఎనర్జీ మీకు వస్తుంది. మీ ఎనర్జీలో ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇలా రోజు చేస్తూ ఉండండి. డే బై డే మీ లైఫ్లో వస్తున్న చేంజ్ని మీరు గమనిస్తారు. తర్వాత ఏ చేంజ్ వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి, చూద్దాం.